ఇప్పుడు అంటే నేను ఈ మధ్యకాలంలో బట్టి విక్రమార్క చేసినటువంటి ఒక ప్రకటన నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. దాని ప్రస్తావన తీసుకురావాలి. ఎందుకంటే తుమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి పోరాటంలో మీ పాత్ర ఏంటో, మిమ్మల్ని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏంటో అన్నీ మేము తెలిసిన వాళ్ళంగా ఒక విషయం మాట్లాడుకోవాలి. పోలవరం కోసం 7 మండలాల్ని ఆ రాష్ట్రానికి ఇచ్చేసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేసాం. మన దగ్గర తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం కేవలం 3,000 ఎకరాలని మనం తెచ్చుకోలేకపోయాం. 3,000 ఎకరాలు కాదు వాస్తవంగా, అంటే మనకి టెక్నికల్ గా చెప్పినటువంటి రిక్వైర్మెంట్ 853 ఎకరాలు. అంటే రిక్వైర్మెంట్ సబ్మెర్జ్ ఫుల్ కాదు, అంటే ఈవెన్ 152 మీటర్ల ఎత్తులో కూడా రివర్ కోర్స్ అంటే భూములు కాదు, రివర్ కోర్స్ మాత్రమే 1853 ఎకరాలు. మీకు 148 మీద కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రోజు మహారాష్ట్ర వాళ్ళతో. కాబట్టి అక్కడ మీకు ఏ రకమైనటువంటి ముంపు అనేది పెద్ద విషయం కాదు. మనం పోలవరం కోసం 1,00,000 ఎకరాలు ఇచ్చాము, మనం పక్క రాష్ట్రంతో 1,400 ఎకరాలు. అది వాస్తవంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా ఇప్పటికీ తుమ్మిడిహెట్టి పైన కాళేశ్వరానికి ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి పైనే అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం అంతా అక్కడి నుంచే నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు పోతున్న సమయంలో ఇప్పటికి కూడా తుమ్మిడిహెట్టి ప్రస్తావన లేదు. రేపు వేసవి ముగుస్తుంది. ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు, కానీ వేసవి ముగుస్తుంది, వర్షాకాలం వస్తుంది. ప్రాణహిత నది మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి నది. అక్కడ అసలు మనం ఏం చేయలేము. జీవనది మొత్తం గోదావరి నదిలో 60% కంట్రిబ్యూట్ చేస్తుంది అదొకటే నది. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంభకోణంలో 1,186 కోట్ల రూపాయల ఎలక్షన్ బాండ్స్ లో మొత్తం మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఇచ్చిందో, ఈ మెగా ఇచ్చిందో అందులో 1,186 కోట్లలో ఒక బీజేపీ పార్టీకే అది ఇచ్చింది 586 కోట్లు, 85 కోట్లు. కేసీఆర్కి ఇచ్చింది 196 కోట్లు. ఈ విధంగా మిగతా కాంగ్రెస్ పార్టీకి వివిధ పార్టీలకు కొంత ఇచ్చింది. అంటే మరి ఇందులో ఇద్దరు పెద్ద స్టేక్ హోల్డర్స్ బీజేపీ, తర్వాత కేసీఆర్. ఇది అఫీషియల్ మనీ, ఇన్కమ్ ట్యాక్స్లు అనేక విషయాలు పరిధిలో ఉన్నటువంటివి. కాబట్టి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేర విచారణని విచారించేటటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు 75 కూడా వేటిపైన కూడా విశ్వసనీయత లేదు. కాబట్టి నేను ఇందాక నుంచి మాట్లాడుతుంటే ఇంకొక అంశం ఉంది. విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో, విజిలెన్స్ రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది, కాగ్ రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ గా చెప్పింది, సిడబ్ల్యూసి అనేక సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్ని అనుమానాలు సిడబ్ల్యూసి కూడా ఇందులో దోషే. అంటే కాళేశ్వరం లాంటి ఒక పనికి మాలిన ప్రాజెక్టును వాళ్ళు ఆమోదించడము, కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫస్ట్ ముందు 5, 6, 7 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు ఓహో ఈ ప్రాజెక్టు చాలా గొప్పది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా మాట్లాడము, వీటన్నిటి రిపోర్ట్ల మొత్తం కంప్రైజ్ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా? నాకైతే విశ్వాసం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చారు, ఎక్కువ మంది. రేపటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరగచ్చు. బహుశా ఉన్నటువంటి కేటీఆర్లు మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకేముండదు. పీసీ ఘోష్ కమిషన్ ఏది రిపోర్ట్ ఇచ్చినా అది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్.